మన వీడియో ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే అస్సలు స్టాప్ చేయొద్దు. ఈరోజు ఒక మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా ఉపయోగపడుద్ది ప్రతి ఒక్కరికి. మన ప్రతి ఒక్కరికి అవసరం ఈ వీడియో. ప్లీజ్ చివరిదాకా మాత్రం కంపల్సరీ చూడండి. ఈరోజు ఏంటంటే మాకు తెలిసిన అమ్మాయి రిలేషన్సే చనిపోయింది. మరి దురదృష్టం ఏంటంటే 1 month బేబీ ఉంది తనకి. ఆ 1 month పాపకి కన్న తల్లి లేదండి ఈరోజుతో. మరి విడ్డూరం ఏంటంటే పాపం చనిపోయిన అమ్మాయికి కూడా తల్లి లేదు. కోమట్లకిచ్చి పెళ్లి చేసిర్రు. వీళ్ళు ముత్తురాజు అయితే కోమట్లకిచ్చి పెళ్లి చేసిర్రు. చాలా మిడిల్ క్లాస్ బతుకు. ఒక అన్న, ఒక తమ్ముడు, వాళ్ళ నాన్న. తనకి ఆపరేషన్ అయితే అదేదో ఎఫెక్ట్ అయ్యి ఏంటో ప్రాబ్లం తెలియదు కానీ చనిపోయింది. మనం ఈ దగ్గరుండి చూడలే కదా, విషయం ఏంటో తెలీదు. చాలా బాధాకరమైన విషయం అండి. పాపం ఎప్పుడు కనిపించినా కూడా అక్క అని చాలా ప్రేమగా పలకరించేది. దురదృష్టం ఏంటంటే ఏ బంధాన్నైనా కూడా ప్లీజ్ ఉన్నప్పుడే గుర్తించండి. కోల్పోయిన తర్వాత అయ్యో అనుకోవడం కన్నా ఏ మాట చివరిదో అని గుర్తుపెట్టుకుని, ఎవరం ఇక్కడ గ్యారంటీగా రాసి పెట్టుకోలేము. చెప్తా ఉన్నా, ఏదైనా జరిగిన తర్వాత అలా కోల్పోయిన తర్వాత అయ్యో అనుకోవడం కన్నా బ్రతికున్నన్ని రోజులు ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా బాధ పెట్టకుండా ఉండాలి అని కాస్త ఆలోచించుకొని మాట్లాడే ప్రతి మాట. ఎంత దైవ సేవ చేసినా, ఎన్ని పూజ, అసలు మనకంటూ టైం వస్తే ఏ భగవంతుడు మనని ఆదుకోడు, తీసుకెళ్ళిపోతాడు. ఏది చివరి దశ అనేది మాత్రం అసలు ఎవరం తేల్చి చెప్పలేము. ప్లీజ్ అండి, బంధాలకి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి కాపాడుకోండి. ఎందుకంటే ఎవరెప్పుడు ఒక్కసారి గుర్తు తీసుకొచ్చుకోండి. మీ లైఫ్లో మీకు చాలా ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడిన చివరి మాట ఏంటి అనేది. నేను మా అమ్మతో మాట్లాడిన చివరి మాట ఏంటో తెలుసా? ఆక్సిజన్ అందక పెడతామని అంటే మా చెల్లి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. వెన్నెల వచ్చేసి నాకు చిన్న పాప 2 month బేబీనే, నేను పోనీకి లేదు, పెద్ద ఆపరేషన్ అయి ఉన్నా, అమ్మ అంగడి చేసుకోకు, చెల్లి ఏడుస్తూ ఉంది, కాస్త జాగ్రత్త అంటే తను మాట్లాడడానికి తనకు రావట్లే అని అనింది. ఆ బాధలో ఇంకా అదే నాకు చివరిది అని అంది. తను తెల్లారి నెక్స్ట్ మార్నింగ్ 7:30 కల్లా ఇంకా లేదు మా అమ్మ. ప్లీజ్ అండి, నేను ప్రతిసారి ఇంతలో ఎందుకు బాధపడతాను అంటే నా లైఫ్లో నేను దగ్గర ఉండి మా అమ్మని కోల్పోయిన కష్టాల బాధల నుంచి బయటపడట్లేదు. బంధాలు అనేది చాలా విలువైనవి. చిన్ని మాటతో అతను దూరం చేసుకోవద్దు. ఆ సిస్టర్ ఫోటో పెడతా చూడండి ఒకసారి. చూడండి, తనని చనిపోవాల్సిన వయసు తనది. పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు కావాలని తను చాలా ఆరాటపడింది. కానీ ఈరోజు తన కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయింది. తను చెప్పండి, ఎవరికి ఇక్కడ గ్యారంటీగా ఉంది?